ప్రియ శ్రోతలు బాగున్నారా? శ్రోతలు రండి, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములో ప్రవేశిద్దాము. ప్రేమమయ పరలోక తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాము. ప్రభు, మా శ్రోతలను, వారి కుటుంబాలను, వారి పిల్లలను ఆశీర్వదించండి. వారికి, వారి జీవమునకు, భక్తికి ఏది అవసరమో దానిని అనుగ్రహించండి. చిన్నారి బాలల భవిష్యత్తును తీర్చిదిద్దండి. పిల్లలు బాల్యమందే రక్షించబడిన వారై యేసుక్రీస్తును వెంబడించున్నట్లు వారికి మీ ప్రత్యేక కృపాశీర్వాదములు అనుగ్రహించండి. మా దేశమును, దేశ ప్రభుత్వమును, పరిపాలకులను, అధికారులను ఆశీర్వదించండి. దేవా, స్థానిక సంఘాలు ఉజ్జీవింపబడినట్లు ప్రసంగ వేదికలను, వ్యక్తిగత సువార్త సేవను అభిషేకించండి. ఆత్మ ఫలాలను, ఆత్మవరాలను సమన్వయపరుచుకుంటూ సంఘ బిడ్డలు, సంఘ పురోభివృద్ధికి తోడ్పడే కృప దయచేయండి. రోగగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి. బలహీనులను, వికలాంగులను బలపరచుమని నేటి సందేశమును మా అందరి ఆత్మల క్షేమాభివృద్ధి నిమిత్తమై దీవించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, మనం దానియేలు గ్రంథం ప్రారంభించబోతున్నాము. ఈ గ్రంథానికి ఉపోద్ఘాతం వినండి. బైబిల్లో దానియేలు గ్రంథం ప్రత్యేకమైనది. ఉద్రేకభరితమైన సన్నివేశాలు ఈ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఇది కేవలం ప్రవచన గ్రంథం. బైబిల్లోని గ్రంథాలలో 4వ వంతు ప్రవచనాలే. ప్రవచనాలు అంటే జరగబోయే సంగతులు, కడవరి దినాల సంఘటనలు. 20% ప్రవచనాలు ఇప్పటికే నెరవేరాయి. ప్రవచనాలను 2 భాగాలుగా చేయవచ్చు. నెరవేరిన ప్రవచనాలు, నెరవేరాల్సిన ప్రవచనాలు. దానియేలు గ్రంథంలోని ప్రవచనాలలో చాలా వరకు నెరవేరిన ప్రవచనాలే ఉన్నాయి. ప్రవచనాలన్నిటికీ పరాకాష్ఠ ప్రకటన గ్రంథం. ప్రవచనాలకు కేంద్రంలో యేసు ప్రభు ఉన్నాడు. వివిధ అంశాలు ప్రవచనాల్లో ఉన్నాయి. ఇశ్రాయేలు, అన్యజాతులు, పాపం, సైతాను, పాపపురుషుడు, మహాశ్రమల కాలం మొదలైన అంశాలెన్నో ప్రవచనాలలో చూపబడతాయి. యుగ సమాప్తిని గురించిన ప్రవచనాలెన్నో మీరు వింటారు. సంఘాన్ని గురించిన ప్రవచనాలున్నాయి. సంఘము అనేది పాత నిబంధనలో పేర్కొనబడలేదు. దానియేలు గ్రంథంలో సంఘం చెప్పబడలేదు. దేవుని రాజ్యము, 1000 ఏండ్ల పాలన, నిత్యత్వము మొదలైన అంశాలెన్నో ప్రవచనముల్లో మనకు ఎత్తి చూపబడినాయి. ఈ రోజుల్లో చాలామంది ప్రవచనాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. విశ్వాసులు ప్రవచన గ్రంథాలను ప్రార్థనపూర్వకంగా అధ్యయనం చెయ్యాలి. దానియేలు, యెషయా గ్రంథాలను సైతాను దుర్విమర్శలతో ఎదుర్కోవడం ఈనాటిది కాదు. సైతాను ప్రవచన విరోధి. యెషయా ప్రవచనాలకు రాజకుమారుడైతే దానియేలు ప్రవక్తలకు రాజు. దానియేలు గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. ఈ గ్రంథాన్ని గురించి పండితులు వాదోపవాదాలు పెట్టుకుంటారు. గాని ఈ మధ్య పరిశోధకుల ద్వారా యెషయా, దానియేలు గ్రంథాలు, వాటి కాల నిర్ణయాలు అంతా వాస్తవమే అని నిర్ధారణ చేయబడింది. ఇది దేవుని పరిశుద్ధ లేఖనం. మానవుల ఊహపోహలు కాదు. దేవుని ఆత్మ ప్రేరణ వల్ల లేఖనాలు రాయబడినవి. దానియేలు గ్రంథం బైబిలు పండితుల పరిశోధన యుద్ధానికి కేంద్రమైంది. అయినా ఈ గ్రంథం యొక్క విశిష్టత హెచ్చిందే కాని తగ్గలేదు. యేసు ప్రభు దానియేలు గ్రంథము నుండి ఉదహరించిన సందర్భాలున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం, మార్కు సువార్త 13వ అధ్యాయం 14వ వచనం, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూస్తారు. నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు అంటూ యేసు మాట్లాడాడు. దానియేలు ప్రవచనాలను యేసు ప్రభువు సమర్థించాడు. క్రీస్తుపూర్వం 606వ సంవత్సరంలో యెహోయాకీము ఏలుబడిలో దానియేలు బబులోనుకు చెరగొనిపోబడిన యువకులలో ఒకడు. 70 సంవత్సరాల చెరకాలానికి దానియేలు జీవితము, సేవ వారధి లాంటివి.
ఈ గ్రంథారంభంలో దానియేలు ఒక 17 ఏండ్ల యువకుడుగా మనకు కనిపిస్తున్నాడు. ఈ గ్రంథం ముగింపులో దానియేలు 90 సంవత్సరాల మహావృద్ధుడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం, దానియేలు, నీవు బహుప్రియుడవు అంటూ దేవుడు సంబోధించాడు. దానియేలు ఉద్దేశ్యం, ప్రార్థన, ప్రవచనం అనే 3 దృక్కోణాల నుండి అతని జీవితాన్ని పరిశీలించాలి. దానియేలు నిర్దిష్టమైన ఉద్దేశ్యం, లక్ష్యం గల యువకుడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనం, రాజభోజనంతో తనను అపవిత్రపరుచుకోకూడదని దానియేలు ఉద్దేశించిన వాడై వాటిని పుచ్చుకోకుండా సెలవిప్పించవలసిందని అధికారులను కోరాడు. దానియేలు అనుదినము 3 మోకాళ్లుని దేవునికి ప్రార్థన చేసేవాడు. రాజాజ్ఞను కాదు, దానియేలు మోషే ధర్మశాస్త్రాన్ని శిరసావహించాడు. దానియేలు సాహస విశ్వాసం గొప్పది. దేవుని పక్షాన దేవుని మాటలే పలికాడు. ప్రవచన గ్రంథాలు చదివినప్పుడు ఎవరికైనా పరిశుద్ధ జీవితం అలవడుతుంది. దేవుని పట్ల పవిత్ర భయం ఏర్పడుతుంది. 1 యోహాను 3వ అధ్యాయం 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను పవిత్రునిగా చేసుకుంటాడు. ప్రవచన అధ్యయనం మన జీవితాలను పవిత్రీకరిస్తుందని గ్రహించండి. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. సింహాల గుహలో ప్రార్థనాపరుడైన దానియేలును చూడండి. అతని ప్రార్థనకు జవాబుగా సింహాల నోళ్లు మూయబడినవి. దానియేలు గొప్ప ప్రవచన ప్రబోధకుడు. దానియేలు గ్రంథంలో మొదట చరిత్ర ఉంది, చివర ప్రవచనముంది. ప్రవచనాలకు దానియేలు గ్రంథం ప్రారంభం, ప్రకటన గ్రంథం ముగింపు. నెబుకద్నెజరు కలలోని విగ్రహం, వివిధ జీవుల దర్శనాలు, 70 వారాల ప్రవచనం, ఇవన్నీ ప్రవచన శరీరంలోని వివిధ భాగాలు. దానియేలు 2వ అధ్యాయం 44వ వచనం ఈ గ్రంథానికి కీలక వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిస్తాడు. దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేస్తుంది గాని అది యుగముల మట్టుకు నిలుస్తుంది. ఈ లోకరాజ్యాలను మించిన అధిగమించిన దేవుని రాజ్యమే దానియేలు గ్రంథ సందేశం. ఈ గ్రంథంలో ప్రవచనం, చరిత్ర పెనవేసుకుపోయాయి. లోకంలో చెలరేగే విగ్రహారాధన, దైవదూషణ, అన్యజాతులలో అసహనం, అలజడి మొదలైన సంఘటనలను దేవుడు ఎలా అదుపులో ఉంచుకుంటాడో ఈ గ్రంథం మనకు నేర్పుతుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథముపై ముద్ర వెయ్యి. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమవుతుంది అని నాతో మాట్లాడే గబ్రియేలు అని ఒకడు చెప్పాడు. దానియేలు గ్రంథం అన్యుల కాలాలను, అంత్యకాలాలను ఒకచోటికి తెచ్చి చూపుతుంది. మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలు జాతి, యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన అనే ముఖ్యాంశాలు దానియేలు గ్రంథంలో మనం వింటాము. మత సంబంధంగా, రాజకీయంగా జరగబోయే చరిత్రను కన్నులకు కట్టినట్లు చూపే గ్రంథం దానియేలు గ్రంథం. యుగాంతంలో ఏమి జరుగుతుంది అనే ప్రశ్నకు దానియేలు గ్రంథం చక్కని జవాబు. లేఖనాలను గ్రహించటానికి దానియేలు గ్రంథం తాళపు చెవిలాంటిది. ఆలివ్ కొండ ప్రసంగంలో యేసు ప్రభు దానియేలు గ్రంథంలో నుండే ఎక్కువగా ఉదహరించాడు. దానియేలు గ్రంథం లేకపోతే ప్రకటన గ్రంథం అర్థం కాదు. 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలోని పాపపురుషుణ్ణి గురించి దానియేలు గ్రంథం విశదం చేస్తుంది. ఇప్పుడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభం నుంచి వినండి. యూదా రాజ్య క్షీణం, యెరూషలేము పతనం. దానియేలు దేవునికి తనను తాను సమర్పించుకున్నాడు. నెబుకద్నెజరు దానియేలును అతని 3 స్నేహితులను పరామర్శించిన వైనం.
ఇదంతా ఈ అధ్యాయంలో మనకెంతో ఆసక్తి గొలుపుతుంది. యూదారాజైన యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా, ప్రభువు యూదారాజైన యెహోయాకీమును, దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాడు. గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని అతని దేవతాలయమునకు తీసుకొనిపోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచాడు. యెహోయాకీము అసలు పేరు ఎల్యాకీము. ఫరోనెకో అతణ్ణి సింహాసనమెక్కించాడు. యెహోయాజును దించి యెహోయాకీమును గద్దె ఎక్కించాడు. ఈ ఇద్దరూ యోషియా కుమారులే. యోషియా భక్తిగల రాజు. యోషియా కాలంలో యూదా రాజ్యంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. యెహోయాకీము కాలంలో నెబుకద్నెజరు మొదటిసారి యెరూషలేమును ముట్టడించాడు. అది క్రీస్తు పూర్వం 606 సంవత్సరం. ఆ తరువాత 604 సంవత్సరంలో మరోసారి వచ్చి నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించాడు. అప్పుడతడు పట్టణాన్ని నాశనం చేయలేదుగాని కొందరిని చెరగొనిపోయాడు. వారిలో దానియేలు అతని స్నేహితులే కాక ఇంకా వేల కొలది యూదులున్నారు. అప్పుడు యెహోయాకీము చనిపోయాడు. అతని కుమారుడు యెహోయాకీను రాజ్యానికి వచ్చాడు. అతడు నెబుకద్నెజరుకు ఎదురు తిరిగాడు. అది క్రీస్తు పూర్వం 598 సంవత్సరం. ఈసారి కూడా యెరూషలేము నాశనం కాలేదుగాని రాజు రాజమాత చెరగొనిపోబడమే కాక దేవాలయ ఉపకరణాలను కూడా నెబుకద్నెజరు కొల్లగొట్టుకుపోయాడు. ఆ గుంపులో యెహెజ్కేలు కూడా చెరపోవటం జరిగింది. సిద్కియా యెహోయాకీను పినతండ్రి రాజయ్యాడు. అతడు కూడా నెబుకద్నెజరుకు తిరుగుబాటు చేశాడు. ఈసారి బబులోను దండయాత్రలో యెరూషలేము పూర్తిగా ధ్వంసమైపోయింది. దేవాలయం పడగొట్టబడింది. సిద్కియా కుమారులు చంపబడ్డారు. అతని కండ్లు ఊడబెరికించారు. క్రీస్తు పూర్వం 587 సంవత్సరం సిద్కియా చెరపోయాడు. ఇదంతా యిర్మీయా ప్రవచనానికి నెరవేర్పు. యిర్మీయా యెహెజ్కేలు దొంగ ప్రవచనాలను ఖండించారు. యెరూషలేము నాశనమవుతుందని ప్రకటించారు. యిర్మీయా యెహెజ్కేలు ప్రవచనాలే సరైనవి అని రుజువైంది. నెబుకద్నెజరు మందిర ఉపకరణాలను షీనారు ప్రదేశానికి తరలించాడు. బెల్షాజరు నెబుకద్నెజరు మనుమడు. దేవాలయ పాత్రల్లో మద్యం పోసుకుని తాగిన సంఘటన మనం చూడబోతాము. 3వ వచనం, రాజు అష్పెనజు అనే తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఈలాగు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణత కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పు. రాజు తాను భుజించే ఆహారములో నుండి తాను పానము చేసే ద్రాక్షరసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞాపించాడు. దానియేలు చెరలోకి పోయినప్పుడు అతని వయస్సు 17 ఏండ్లు. తెలివైన యువకులను ఎంపిక చేసి వారిని నపుంసకులను చేశారు. అప్పుడు వారు రాణివాసంలోకి కూడా నిరభ్యంతరంగా వెళ్లగలరు. అప్పుడు చదువు మీద మనసును కేంద్రీకరిస్తారని రాజుగారి ఉద్దేశ్యం. ఈ పిల్లలకు చదువు చెప్పించారు. వారిని కల్దీయ సంస్కృతి సభ్యతల్లో ఆరితేరిన వారినిగా చేశారు. యెషయా గ్రంథం 39వ అధ్యాయం 7వ ప్రవచనం ఇక్కడ నెరవేరింది. నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులనుగా చేయుటకై వారు తీసుకొని పోతారు. దానియేలు చురుకైనవాడు, మంచి తెలివితేటలు గలవాడు. దానియేలు తన దేవుని పట్ల ఎంతో విశ్వసనీయుడు. 6-7 వచనాలు, యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనేవారు వీరిలో ఉన్నారు. నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తషాజరు అని, హనన్యాకు షద్రకు అని, మిషాయేలుకు మేషాకు అని, అజర్యాకు అబెద్నగో అని పేర్లు పెట్టాడు. పేర్లు మారిస్తే ఒప్పుకున్నారు.
చదువు చెప్పిస్తే చదువుకున్నారు, కాని తమ దేవుని పట్ల విశ్వాసం విషయంలో రాజీ పడడానికి ఈ పిల్లలు సుతరాము ఒప్పుకోలేదు. వారి హీబ్రూ పేర్లు తీసివేసి అన్యదేవతల పేర్లు వారికి పెట్టారు. దానియేలుకు బెల్షాజరు అని పేరు పెట్టారు. బెల్షాజరు అంటే బయలు ఆరాధికుడు అని అర్థం. హనన్యాకు బదులు షద్రకు అనే పేరు పెట్టారు. అలాగే మేషకు, అబేద్నగో అనే అన్యుల నామములు వారికి పెట్టారు. ఈ రోజుల్లో మనవాళ్లు వారి అసలు పేర్లను మరిచిపోయి షద్రకు, మేషకు, అబేద్నగో అనే అన్యుల పేర్లు పెట్టడం విడ్డూరమనిపిస్తోంది గదూ. దానియేలు తన దేవునికి నమ్మకమైన సాక్షి. అన్యుల దేశంలో తన దేవునికి సాక్షిగా నిలవాలంటే ప్రాణాపాయమే. అయినా దానియేలు భయపడలేదు. నెబుకద్నెజరును సంతోషపెట్టడం కాదు, తన దేవుడైన యెహోవాను సంతోషపెట్టాలని దానియేలు దీక్ష. అతడు లోకమర్యాదను అనుసరించలేదు. అతడు తన దేవుని పట్ల విశ్వాసము, భక్తి గలవాడు. లోకంతో రాజీపడని ప్రవృత్తి అతనిది. సంపూర్ణమైన దేవుని చిత్తమేదో దానిని అమలుపరచటమే అతని ధ్యేయం. దానియేలు, అతని ముగ్గురు స్నేహితులు ప్రవచన రీతిగా ఇశ్రాయేలు శేషిత ప్రజకు ముందు గుర్తుగా ఉన్నారు. రోమాపత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో పౌలు ఇదే అంశాన్ని మాట్లాడుతూ అన్నాడు, అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. ఈ హీబ్రూ యువకులకు మేధోక్షాళన చెయ్యాలని బబులోను ప్రయత్నం. వారు లోపల బయట అంతా బబులోనీయులైపోవాలి. బబులోను పేరు, బబులోను తీరు, తిండి, బట్టలు అంతా కల్దీయమే. వారి తలంపులు కూడా బబులోనీకరణే. అయితే దానియేలు విషయంలో ఇది జరగదు. దానియేలు మోషే ధర్మశాస్త్రము కలిగిన హెబ్రీయుడు. వారి తిండిని గురించి కూడా ధర్మశాస్త్రమే కొన్ని నియమాలను ఆజ్ఞాపించింది. లేవీకాండం 11వ అధ్యాయం 44 నుండి 47వ వచనం వరకు. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. నేను మీకు దేవుడనై ఉండడానికి ఈజిప్టు దేశములో నుండి మిమ్ములను రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులు కావాలి. అపవిత్రమైన దానికి, పవిత్రమైన దానికి, తినదగిన జంతువులకు, తినదగని జంతువులకు భేదము చేయునట్లు జంతువులను గూర్చి, పక్షులను గూర్చి, జలచరములైన సమస్త జీవులను గూర్చి, నేలమీద ప్రాకే సమస్త జీవులను గూర్చి చేసిన విధి ఇదే. దానియేలు, అతని స్నేహితులు ముగ్గురు నాజీరు వ్రతం పట్టినవారు. వారు ద్రాక్షరసం కూడా ముట్టరు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 3వ వచనం, ద్రాక్షరసపు చిరకనైనా మద్యపు చిరకనైనా త్రాగవలదు, ఏ ద్రాక్షారసమునైనా త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినకూడదు. అది నజీరు వ్రతనిష్ట. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనము, పోండి పోండి, అక్కడి నుండి వెళ్ళండి, అపవిత్రమైన దేనిని ముట్టకండి, దాని వద్ద నుండి తొలగిపోండి. యెహోవా సేవోపకరణములను మోసేవారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకోండి. అయితే ఈ రోజున మనకు ధర్మశాస్త్రం కాదు, కృపాసహితమైన హెచ్చరికలున్నాయి. 1 కొరింథీ 10వ అధ్యాయం 25 నుండి 27వ వచనం వరకు, మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక ఏదైనా తినవచ్చు. భూమి, దాని సంపూర్ణత ప్రభునివి అయి ఉన్నవి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందుకు పిలిచినప్పుడు వెళ్లడానికి మీకు మనస్సుండిన ఎడల, మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి. 1 కొరింథీ 8వ అధ్యాయం 8వ వచనంలో మరో సూత్రం ఉంది, భోజనమును బట్టి దేవుని ఎదుట మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. దానియేలు, అతని ముగ్గురు స్నేహితులు ధర్మశాస్త్రం ప్రకారం చేశారు, దేవుని పక్షాన నిలిచారు. 9వ వచనం, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునొందననుగ్రహించాడు గనుక అతడు దానియేలుతో అన్నాడు,
నా యజమానికి నేను భయపడుతున్నాను. మీ ముఖాలు కృశించినట్లు ఆయనకు కనపడితే మీ మూలకంగా రాజుగారి చేతిలో నాకు ప్రాణాపాయం. దానియేలు అన్నాడు, భోజనానికి శాకధాన్యాదులు, పానమునకు నీళ్లు మాకిప్పించి దయచేసి 10 దినాల వరకు మమ్ములను పరీక్షించండి. మా ముఖాలను ఇతరుల ముఖాలను పోల్చి చూచి అప్పుడు తీర్పు చెప్పండి. 14వ వచనం, అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి 10 దినములు వారిని పరీక్షించాడు. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజనము భుజించే బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనిపించాయి. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, దేవుడు తన ప్రజలను ప్రత్యేకంగా ఉండాలని కోరుతున్నాడు. లేవియ కాండంలోని భోజన నియమాలు ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు కృపాకాలంలో భోజనం కాదు ముఖ్యం. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మనల్ని బ్రతికిస్తుంది, బలపరుస్తుంది. దానియేలును అతని స్నేహితులను బలపరిచింది ఆహారం కాదు, దేవుని మాట. 16-17 వచనాలు, ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణత వివేచన అనుగ్రహించాడు. దానియేలు సకల విధములైన దర్శనములు స్వప్నభావములు గ్రహించే తెలివిగలవాడు. ప్రియశ్రోత, సకల ప్రవచనాలకు ప్రత్యక్షతలకు యేసుక్రీస్తే మూలం. నీవి యేసుక్రీస్తును నీ వ్యక్తిగత రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.